Okay, so let us start. So probability. So probability means chance. Okay, na chance అనమాట. సో ఎంత పాసిబిలిటీ ఉంటుంది, ప్రాబిలిటీ అంటే ఛాన్సెస్ ఎంత, ఓకే, ప్రాబిలిటీ ఎంత అంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాయిన్ టాస్ చేస్తాం అనుకోండి. ఒక కాయిన్ టాస్ చేస్తే మనకి హెడ్ రావడానికి పాసిబిలిటీ ఎంత ఉంటుంది? సో 1/2. ఎందుకంటే మనకి హెడ్ అయినా టైల్ అయినా 50 ఛాన్సెస్ అనమాట. మనం ఒక కాయిన్ టాస్ చేస్తే మనకి హెడ్ రావడానికి లేదంటే టైల్ రావడానికి సో ప్రాబబిలిటీ ఎంత అంటే 50%. ఎందుకంటే మనం ఒక కాయిన్ టాస్ చేసేటప్పుడు హెడ్ అయినా రావచ్చు లేదా టైల్ అయినా రావచ్చు. అంటే 50-50 ఛాన్సెస్ అనమాట. అంటే అప్పుడు ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? 1/2. 50% అంటే 1/2. అది. అయితే ఇక్కడ సో ఈ కాయిన్ టాస్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంట్. ఇట్ ఈస్ ఎ ఎక్స్పెరిమెంట్ అండ్ గెట్టింగ్ హెడ్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్ అన్నమాట. ఇట్ ఈస్ ఈవెంట్. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. వాటి డిటర్మినిస్టిక్ అండ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇప్పుడు మీరు కెమిస్ట్రీలో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ బేస్ ఉన్నాయి. సో యాసిడ్ బేస్ మీరు 2 మిక్స్ చేస్తారనుకోండి. సో మిక్స్ చేస్తే సో మీకు కొత్త సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఆ సొల్యూషన్ అనేది మీరు మీ ఇంటి దగ్గర చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది, లేదా కాలేజీలో చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా? లేదా మీరు సమ్వేర్ ఎక్కడైనా సరే ఎనీవేర్ మీరు ఎక్కడ వెళ్ళినా సేమ్ రిజల్ట్ అదే వస్తుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకే, అంటే ఇప్పుడు యాసిడ్ బేస్ తీసుకోవాలి, తీసుకుని 2 మనం మిక్స్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఒకటే ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళా మీరు చేసినా అదే రిజల్ట్ వస్తుంది. దట్ ఈస్ ఫిక్స్డ్ అనమాట. దెర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. కాబట్టి దాన్ని డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్ అంటాం. అట్లా కాకుండా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాయిన్ తీసుకున్నాం. ఓకేనా? ఎందుకంటే కాయిన్ మనకు వెళ్ళను కాబట్టి దాన్ని జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు కాయిన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు కాయిన్ అనేది మీ ఇంట్లో టాస్ చేశారు, హెడ్ పడవచ్చు ఫస్ట్ అటెంప్ట్లో. ఓకేనా? అదే మీరు మేబీ మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడ మీరు టాస్ చేశారు, ఫస్ట్ ఛాన్స్లో టైల్ రావచ్చు. ఓకే, లేదు ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్, ప్లే కార్డ్స్ ఉంటాయి కదా, ప్లే కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా? మీరు ఫస్ట్ టైం తీసేటప్పుడు మేబీ నెంబర్ 4 రావచ్చు. ఎస్ సార్, నెంబర్ 4 రావచ్చు. అదే మేము సెకండ్ టైం తీసేటప్పుడు నెంబర్ 10 రావచ్చు. దట్ ఈస్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే మనం ఖచ్చితంగా ఇదే వస్తుందని చెప్పలేము అనమాట. బట్ అట్లా కాకుండా అదే నేను చెప్పిన యాసిడ్ బేస్ మీరు 2 మిక్స్ చేస్తారనుకోండి, మీకు వచ్చే రిజల్ట్ కామన్ ఒకటే ఉంటుంది అన్నమాట. మీరు ఎక్కడ చేసినా ఎప్పుడు చేసినా అదే రిజల్ట్ వస్తుంది. ఓకేనా? దాన్ని డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్ అంటాం. అట్లా కాకుండా మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా ఇదేం వస్తుంది ఏంటనేది మనం చెప్పలేకపోతే దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాం అనమాట. ఓకేనా? సో అంటే ఇట్ ఈస్ ప్రాసెస్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఇట్ అవుట్కమ్స్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ది వేరియస్ పాసిబుల్ అవుట్కమ్స్ దట్ ఆర్ నోన్ టు అస్ బిఫోర్ హ్యాండ్. అంటే ఏం వస్తుందని తెలుసు, బట్ ఎగ్జాక్ట్గా ఏం వస్తుందని తెలియదు. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు మనం ఒక డైన్ అనమాట టైప్ చేసాం. సో డై అంటే తెలుసు కదా, 6 నెంబర్స్ ఉంటాయి, 1 to 6 అనమాట. సో అది మన రోల్ చేసేటప్పుడు ఏం వస్తుందని తెలుసు. అంటే ఏమేమి వచ్చే ఛాన్స్ అంటే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. బట్ ఎగ్జాక్ట్గా ఏది వస్తుందని తెలియదు అనమాట. అంటే మనకి ఏమి వస్తుందనేది తెలుసు, ఓకే ఇది రావచ్చు అనేది, బట్ ఎగ్జాక్ట్గా ఏది వస్తుందని చెప్పలేమన్నమాట. సో అదే దాన్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని అంటాం అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి సో మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి, టాస్ ఏ కాయిన్ అనమాట. ఓకే, సో టాస్ ఏ కాయిన్. ఓకే, లేదా సో రోలింగ్ ఏ డై. ఓకేనా? లేదా సో టేక్ ఏ కార్డ్ from a
from play cards, from a pack of play cards, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్. అంటే ఇవి మనకి ఏమి అవుట్కమ్స్ వస్తాయని తెలుసు, బట్ ఎగ్జాక్ట్గా మాత్రం తెలియదు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్క ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇటువంటి వాటిని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో మనం టెర్మినాలజీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ శాంపుల్ స్పేస్. ఫస్ట్ ఏంటి? శాంపుల్ స్పేస్. ఏంటి శాంపుల్ స్పేస్ అంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, దిస్ ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకేనా? సో దీంట్లో యాక్చువల్గా మన ప్రాబిలిటీ మెయిన్ ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందు మనకి టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టెర్మినాలజీ అర్థం కాకపోతే ప్రాబ్లం చేయలేము, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు అడిగిన దానికి మీనింగ్ ఏంటని తెలియాలి. ఓకేనా? కాబట్టి ఫస్ట్ టెర్మినాలజీ, ఫస్ట్ ఈ బేసిక్ క్లాస్ అంతా కంప్లీట్ టెర్మినాలజీనే చెప్తాం అనమాట. ఓకేనా? సో వాటిలో ఆ టెర్మినాలజీ ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అవన్నీ మనం చూద్దాం. సో ఫస్ట్ శాంపుల్ స్పేస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాయిన్ తీసుకున్నాను. ఓకేనా? సో కాయిన్, ఇప్పుడు కాయిన్ మనం టాస్ చేసేటప్పుడు మనకి శాంపుల్ స్పేస్, ఈ కేసులో శాంపుల్ స్పేస్ ఏమొస్తుంది? కాయిన్ టాస్ చేస్తే మనకి ఏమొస్తుంది? హెడ్ ఆర్ టైల్ అనమాట. కాబట్టి శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? హెడ్, టైల్. అంటే ద పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈస్ కాల్డ్ ఏ శాంపుల్ స్పేస్. ఓకే, ఒకవేళ నేను సపోజ్ 2 కాయిన్స్ తీసుకోను. ఓకే, 2 కాయిన్స్ నేను 2 కాయిన్స్ తీసుకుని 2 కూడా టాస్ చేసా. సో 2 కూడా టాస్ చేసినప్పుడు మనకు అప్పుడు శాంపుల్ స్పేస్ ఏమొస్తుంది? 2 హెడ్ రావచ్చు, లేదా ఫస్ట్ ఇది హెడ్ సెకండ్ టైల్ రావచ్చు, లేదంటే ఫస్ట్ ఇది టైల్ సెకండ్ హెడ్ రావచ్చు, లేదంటే ఫస్ట్ అండ్ సెకండ్ బోత్ టైల్ రావచ్చు. ఎస్ ఆర్ నో? క్లియర్? సో దీస్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్ అన్నమాట. ఒకవేళ నేను డై తీసుకోను అనమాట. ఓకేనా? సో 6 స్పేస్ ఉంటాయి, డై తీసుకోను. సో దీన్ని మనం రోల్ చేసినాం. సో డై పైన జనరల్ మనకి ఏముంటాయి? నెంబర్స్ మీకు అందరికి తెలిసింది. ఓకే, 1 to 6 నెంబర్స్ ఉంటాయి. కాబట్టి సో ఒక డై తీసుకున్నప్పుడు మనకి శాంపుల్ స్పేస్ ఏంటి? 1 2 3 4 5 6. సో ఇక్కడ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ ఇక్కడ 2 అన్నమాట. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ 4. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ 6. ఓకే, అది ఇప్పుడు సపోజ్ 2 డైస్ ని తీసుకోండి. ఓకే, సో ఐ విల్ కన్సిడర్ 2 డైస్. సో అప్పుడేనా వస్తుంది శాంపుల్ స్పేస్? 1 1 రావచ్చు, 1 2 రావచ్చు, 1 3 1 4 1 5 1 6. అలాగే నెక్స్ట్ 2 1 2 2 2 3 2 4 2 5 2 6. సో ఓవరాల్ ఎన్ని వస్తాయి? ఇప్పుడు ఎన్ని వస్తాయమ్మా? ఇక్కడ 2 డైస్ తీసుకోను. ఓకేనా? సో పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని 36 అనమాట. 36. క్లియర్? అది కాబట్టి ఇప్పుడు మనం జనరలైజ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు కాయిన్స్ 1 కాయిన్ తీసుకుంటే 2 వస్తాయి, 2 కాయిన్స్ తీసుకుంటే 4. 4 ఇస్ నథింగ్ బట్ 2 స్క్వేర్. అదే n కాయిన్స్ తీసుకుంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్. ఓకే, n కాయిన్స్ తీసుకుంటే ఎన్ని వస్తాయి? n కాయిన్స్ తీసుకున్నప్పుడు 2 పవర్ n వస్తాయి. అది ఇప్పుడు n డైస్ తీసుకుంటే ఎన్ని వస్తాయి? 6 పవర్ n వస్తాయి.
the number of elements in the sample space. Okay, fine. Okay, next, so event. Okay, so elementary event or event amount. Okay, so an outcome or the result of a random experiment is called an event. Okay, event and an outcome or the result of a random experiment. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఒక డైని అన్నమాట రోల్ చేసేటప్పుడు, ఓకే, డైని రోల్ చేసేటప్పుడు గెటింగ్ 2, ఓకేనా. సో గెటింగ్ 2 ఈజ్ ఎన్ ఈవెంట్ అనమాట. అంటే 2 రావడం అనేది ఈవెంట్. శాంపుల్ స్పేస్ అనేది ఆల్ పాసిబిలిటీస్, అంటే ఏంటి 1 to 6, 1 2 3 4 5 6. ఈవెంట్ అంటే గెటింగ్ 2 లేదంటే గెటింగ్ ఈవెన్ నెంబర్. ఓకే, సో ఎగ్జాంపుల్, సో జనరల్గా దీన్ని, సో ఈవెంట్ని ఈతో డినోట్ చేస్తాం. అఫ్ కోర్స్ ఎన్ని ఆల్ఫాబెట్ యూజ్ చేయొచ్చు, ఏబిసిడి ఎనీథింగ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. జనరల్గా ఈతో డినోట్ చేస్తాం. ఒక 2 ఈవెంట్స్ ఉన్నాయి అనుకోండి, E1 E2, 3 ఈవెంట్స్ ఉంటే E1 E2 E3. సో ఇది మన చాయిస్ అనమాట. ఇప్పుడు సో ఈ అనేది 2 4 6 అంటే ఒక రోల్ని డై చేసాం. ఓకేనా, ఒక డైని రోల్ చేసాం. సో ఒక డైని రోల్ చేసేటప్పుడు గెట్టింగ్ ఈవెన్ అనమాట. ఏంటిది? గెట్టింగ్ ఈవెన్ నెంబర్. సో గెట్టింగ్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఏ ఈవెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక డైన్ రోల్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్ నుంచి మనకు వచ్చే 2 4 6 అనమాట. కాబట్టి సో దిస్ ఈజ్ ద ఈవెంట్. అదే శాంపుల్ స్పేస్ అంటే, శాంపుల్ స్పేస్ ఏంటంటే ఆల్ పాసిబిలిటీస్, అంటే ఏవేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా శాంపుల్ స్పేస్ 1 2 3 4 5 6 అనమాట. ఓకే, కాబట్టి ఈవెంట్ అంటే ఏంటి? అవుట్కమ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. క్లియర్? ఓకే, అది ఒక కాయిన్ టాస్ చేసాం అనుకోండి. సో కాయిన్ టాస్ చేస్తే గెటింగ్ హెచ్ అనమాట, హెడ్. ఓకే, గెటింగ్ హెడ్ ఈజ్ ఏ an event, లేదా గెటింగ్ టైల్ ఈజ్ ఏ an event. ఓకే, అది లేదా ఒక 2 కాయిన్స్ మనం టాస్ చేసాం. సో గెటింగ్ బోత్ హెడ్ ఈజ్ ఏ an event. క్లియర్? అది okay. So next, so composite or compound event. Composite or compound event. ఓకే, సో కాంపోజిట్ ఆర్ కాంపౌండ్ ఈవెంట్ అంటే ఇప్పుడు మనకు ఒక ఈవెంట్ వచ్చింది. ఓకేనా, సో ఆ ఈవెంట్ని ఫర్దర్గా మరికొన్ని ఈవెంట్స్గా స్ప్లిట్ చేయగలిగితే, అంటే ద పాసిబుల్ అవుట్కమ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ దట్ కెన్ బి ఫర్దర్ స్ప్లిట్ ఇంటూ మోర్ దెన్ 1 ఎలిమెంటరీ ఈవెంట్ ఇస్ కాల్డ్ ఏ కాంపోజిట్ ఈవెంట్. అంటే జనరల్ మనకు నెంబర్స్ చెప్తాం. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఇప్పుడు 6 ఉంది. సో 6 కాంపోజిట్ నెంబర్ అంటే, ఎందుకంటే దీనికి సో 1 ఫ్యాక్టర్, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అండ్ 6 ఈజ్ ఎ ఫ్యాక్టర్. సో దీన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. అలాగే ఈవెంట్స్ కూడా కాంపోజిట్ ఈవెంట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైని రోల్ చేసాం.
ఓకే, డైన్ రోల్ చేసినప్పుడు ఈ అనే ఈవెంట్ గెట్టింగ్ ఆడ్ నెంబర్. సో దిస్ ఈస్ ఎ కాంపౌండ్ ఈవెంట్. ఎందుకంటే గెట్టింగ్ ఆడ్ నెంబర్ అంటే ఏం రావచ్చు మనకి, 1 రావచ్చు, 3 రావచ్చు, 5 రావచ్చు. కాబట్టి దిస్ ఈస్ ఎ కాంపౌండ్ ఈవెంట్. ఎస్ ఆర్ నో? అట్లా కాకుండా గెట్టింగ్ 6 అన్న, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, గెట్టింగ్ 6 ఇట్ ఈస్ నాట్ ఎ కాంపౌండ్ ఈవెంట్, ఇట్ ఈస్ జస్ట్ సింపుల్ ఈవెంట్ అనమాట. ఎందుకంటే 6 అనేది ఒకటే ఉంటుంది కాబట్టి. అట్లా కాకుండా గెట్టింగ్ ఆడ్ నెంబర్ అన్నాం. సో గెట్టింగ్ ఆడ్ నెంబర్ అంటే యూ మే గెట్ 1, 3 or 5. ఓకేనా? కాబట్టి సో దిస్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ ఈవెంట్, కాంపోజిట్ ఈవెంట్ ఆర్ కాంపౌండ్ ఈవెంట్. క్లియర్? ఓకే. సో టెర్మినాలజీ అంతా కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. సో మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే సో ద ఈవెంట్స్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ ఓకే ఆర్ సెట్ టు బి mutual exclusive event if the occurrence of any one of them prevents or eliminates the occurrence of all the other events. అర్థం కలదు కదా? అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఇప్పుడు ఒక కాయిన్ టాచ్ చేసాం, ఓకే, హెడ్ వచ్చింది అంటే ఆటోమేటిక్ ఏంటి, టైల్ రాదు కదా, అంతేనే. ఒక కాయిన్ టాచ్ చేసినప్పుడు హెడ్ వచ్చిందంటే టైల్ రాదు. అంతేగాని ఒక కాయిన్ టాచ్ చేసిన ఒకేసారి హెడ్ టైల్ వస్తుంది, రాదు కదా. ఒక కాయిన్ టాచ్ చేసిన అయితే హెడ్ అయినా వస్తుంది లేదా టైల్ అయినా వస్తుంది. అర్థమైందా? సో ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద రిజల్ట్ అనమాట. ఓకేనా? దట్ ప్రివెంట్స్ ఆర్ ఎలిమినేట్స్ అనమాట. దట్ ప్రివెంట్స్ ఆర్ ఎలిమినేట్స్ ద అకరెన్స్ ఆఫ్ ది అదర్ పాసిబుల్ ఈవెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. అంటే ఇప్పుడు ఒక డైన్ రోల్ చేసాం. డైన్ రోల్ చేసినప్పుడు సో గెట్టింగ్ 5, సో గెట్టింగ్ 5 అనేది ఒక మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. ఎందుకంటే 5 వచ్చిందంటే రిమైనింగ్ ఏమి రావు కదా, 1, 2, 3, 4, 6 అనేవి రావు. కాబట్టి ఒక డైన్ రోల్ చేసేటప్పుడు ఓకేనా, సో మనకు వచ్చే ఈవెంట్స్ అనేవి అనమాట. అంటే ఇప్పుడు గెట్టింగ్ 1 ఆర్ గెట్టింగ్ 2 ఆర్ గెట్టింగ్ 3 ఓకేనా, సో గెట్టింగ్ 4 ఇవి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అనమాట. ఎస్. అంటే ఇప్పుడు సపోజ్ మనకి 2 సెట్స్ ఇచ్చారు, ఓకే, సో ఏ బి అంటే దిస్ ఈజ్ వన్ ఈవెంట్, దిస్ ఈజ్ వన్ ఈవెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేది గెట్టింగ్ ఈవెన్ నెంబర్. ఓకే, మనము ఒక డైని రోల్ చేసేటప్పుడు ఏ అనే ఈవెంట్ అనేది గెట్టింగ్ ఈవెన్ నెంబర్, బి అనేది గెట్టింగ్ ఆడ్ నెంబర్. సో ఈ రెండు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవుతాయో కావా? మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవుతాయి కదా? అవుతాయి. ఎందుకంటే గెట్టింగ్ ఈవెన్ నెంబర్ అంటే ఆబ్వియస్గా ఆడ్ నెంబర్ అనేది మనకు రాదు. ఓకేనా? కాబట్టి ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. సో ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. అంటే మనకి ఒక రిజల్ట్ వస్తుంది, ఒక అవుట్కమ్ వస్తుంది అంటే రెండోది ఆటోమేటిక్గా రాదనమాట. దాన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటాం. క్లియర్? అది. సో ఇప్పుడు ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అయితే ఏ అండ్ సెక్షన్ బి ఏమవుతుంది? నల్ సెట్. క్లియర్? ఏ అండ్ సెక్షన్ బి నల్ సెట్. ఓకేనా? అంటే ఇప్పుడు ఒక ఎస్ అనే శాంపుల్ స్పేస్ ఉంది. ఈ శాంపుల్ స్పేస్ నుంచి E1, E2, E3 సో ఆన్ En ఈవెంట్స్ ఉన్నాయి. ఈ శాంపుల్ స్పేస్ నుంచి n ఈవెంట్స్ మనకు వస్తున్నాయి. ఓకేనా? సో n ఈవెంట్స్ వచ్చినప్పుడు సో ఇన్ దిస్ ei ఇంటర్సెక్షన్ ఈజ్ ఏ నల్ సెట్. అంటే ఇఫ్ యు టేక్ ఎనీ
two events, if you take any two events, the intersection is null set. Okay na? So such events are called mutually exclusive events. Okay na? It's చాలా ఇంపార్టెంట్ టర్మ్ అనమాట ఇది. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సరేనా? నెక్స్ట్ so equally likely events. Equally likely events. Equally likely events. So when ఇప్పుడు ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్ అంటే so when one does not occur more number of times than any of the other events. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు కాయిన్ టాస్ చేశారు. కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి హెడ్ రావడానికి పాసిబిలిటీ ఎంత ఉందో టైల్ రావడానికి కూడా అదే పాసిబిలిటీ ఉంది. అర్థమైందా? మనం కాయిన్ టాస్ చేసినప్పుడు ఓకే, సో హెడ్ రావడానికి ఎంత పాసిబిలిటీ ఉందో టైల్ రావడానికి కూడా అంతే పాసిబిలిటీ ఉన్నది. మీరు ఒకటైనా ఒక సపోజ్ ఒక 10 కాయిన్స్ టాస్ చేశారు. 10 కాయిన్స్ టాస్ చేసినప్పుడు సో 10 టైమ్స్ హెడ్ రావచ్చు, లేదా 10 టైమ్స్ టైల్స్ రావచ్చు, లేదా 5 టైమ్స్ హెడ్ రావచ్చు, 5 టైమ్స్ టైల్ రావచ్చు, లేదా 8 టైమ్స్ హెడ్ రావచ్చు, 2 టైమ్స్ టైల్ రావచ్చు, లేదా 8 టైమ్స్ టైల్ రావచ్చు, 2 టైమ్స్ హెడ్ రావచ్చు. అంటే హెడ్కి ఎంత పాసిబిలిటీ ఉందో టైల్ రావడానికి కూడా అదే పాసిబిలిటీ ఉందన్నమాట. అర్థమైందా? సో అంటే ఈ గెట్టింగ్ హెడ్ అండ్ టైల్ వైల్ టాసింగ్ ఎ కాయిన్ ఈజ్ ఏ లైక్లీ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అనమాట. క్లియర్? అర్థమైందా? మనం ఒక కాయిన్ టాస్ చేసినప్పుడే హెడ్కి రావడానికి ఎంత పాసిబిలిటీ ఉందో సో టైల్ రావడానికి కూడా అంతే పాసిబిలిటీ ఉంటుంది. అది కూడా ఒక సేమ్ ఒక డై రోల్ చేసేటప్పుడు ఓకే, డై రోల్ చేసేటప్పుడు 1 రావడానికి ఎంత పాసిబిలిటీ ఉంటుందో 2 రావడానికి కూడా అదే పాసిబిలిటీ ఉంటుంది, 3 రావడానికి కూడా అదే పాసిబిలిటీ ఉంటుంది, అలాగే 4, 5, 6 కూడా. ఎస్, కాబట్టి ఇవి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం అన్నమాట. క్లియర్? అంటే ఒక ఈవెంట్కి ఎంత పాసిబిలిటీ ఉంటుందో రెండో ఈవెంట్ కూడా అంతే పాసిబిలిటీ ఉంటే వాటిని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని చెప్తాం. ఎస్, ఓకే. నెక్స్ట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. Exhaustive events. So exhaustive events అంటే the events of a random experiments are said to be exhaustive if the occurrence of any one of them is a certainty. Okay, if the occurrence of any one of them is a certainty. Okay, అంటే దీనికి ఎట్లా చెప్తామంటే ఒక కాయిన్ మనం టాస్ చేసినాం. ఎస్, కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ ఆర్ టైల్ రావడం అనేది ఎగ్జాస్టివ్ ఈవెంట్. ఎందుకంటే కాయిన్ టాస్ చేసినప్పుడు అఫ్ కోర్స్ మేబీ మీరు చెప్పొచ్చు సార్ నేను కాయిన్ టాస్ చేసినప్పుడు అది ఫ్లాట్ గా కాకుండా ఇట్లా వెర్టికల్ ఇట్లా ఇలాగ ఉండిపోయింది సార్ అది అంటే ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెంట్ కేస్. జనరల్ కేసు మనం మాట్లాడతాం. మన కాయిన్ టాస్ చేసినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే అది ఏదో కింద ఒక ఇసుక ఏదో ఉందనుకోండి, జస్ట్ కాయిన్ వెళ్ళి స్ట్రైట్ గా వెర్టికల్ గా ఉండిపోతుంది అనమాట. సో అప్పుడు మనం హెడ్ చెప్పలేము, టైల్ చెప్పలేము. ఓకేనా? సో దట్ ఈస్ ద అకేషనల్ కేస్. ఓకే, అది రేర్ కేస్ అనమాట. బట్ ఏంటంటే జనరల్గా ఏంటి, ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి హెడ్ అయినా పడుతుంది, లేదా అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది, ఏదో రాకనైతే ఉండదు కదా. సో దాన్ని మనం ఎగ్జాస్ట్ ఈవెంట్ అంటాం. అంటే ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు ఓకే, ఇట్ ఈస్ 100% షూర్ వి విల్ గెట్ ఎయిదర్ హెడ్ ఆర్ టైల్.
ఓకేనా? సో హెడ్ అండ్ టైల్ పుట్ టుగెదర్ ఆర్ కాల్డ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. అంటే ఇప్పుడు మనం ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు గెట్టింగ్ హెడ్ ఆర్ టైల్, ఓకేనా? సో వాటి రెండింటిని హెడ్, టైల్ ఆ రెండింటిని మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని అంటాం అనమాట. ఓకేనా? అదే. సో ఇప్పుడు మనకి ఎస్ అనే శాంపుల్ స్పేస్ ఉంది. సో E1 ఓకే, అలాగే E2 సో ఆన్ En ఈవెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఎస్ అనే శాంపుల్ స్పేస్ E1 E2 సో ఆన్ En ఆర్ ద ఈవెంట్స్ ఫ్రమ్ దిస్ శాంపుల్ స్పేస్. ఓకే, ఇప్పుడు E1 E2 En ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అయితే దాని కండిషన్ ఇస్ E1 యూనియన్ E2 యూనియన్ E3 యూనియన్ సో ఆన్ En ఈక్వల్ టు ఎస్. ఎస్ ఆర్ నో? అంటే మనకి ఈ వీటిలో ఏది తీసుకున్న ఈవెంట్ తీసుకున్నా ఖచ్చితంగా అది శాంపుల్ స్పేస్ లో ఉంటుంది అనమాట. ఓకే, అంటే వీటిలో ఏ రెండేని తీసుకోండి. ఇప్పుడు సపోజ్ E1 En తీసుకోను, ఎస్. సో ఈ రెండు కూడా శాంపుల్ స్పేస్ లో ఉంటాయి అనమాట. క్లియర్? అది. సో మనకి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ లో E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ నల్ సెట్ అనమాట. అంటే ఒకటి వస్తే ఒకటి రాదు. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్ ఈవెంట్స్ అనమాట, దీస్ ఆర్ యూనియన్ ఆఫ్ దీస్ ఈవెంట్స్ మస్ట్ బి ఎ శాంపుల్ స్పేస్ అనమాట. అంటే మీరు ఏ ఈవెంట్ తీసుకుంటే ఖచ్చితంగా అది శాంపుల్ స్పేస్ లో ఉంటది అనమాట. సో వీటి మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని చెప్తాం అనమాట. ఎస్. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. సో కాంప్లిమెంటరీ ఈవెంట్స్ సో కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఏ ఓకే, ఏ ఈస్ గెట్టింగ్ హెడ్ అనుకోండి, గెట్టింగ్ హెడ్. ఎస్. సో ఏ కాంప్లిమెంట్ ఇస్ డినోటెడ్ బై ఏ డాష్ ఆర్ ఏ కాంప్లిమెంట్ ఏ పవర్ సి. ఓకే, ఆర్ సమ్వేర్ ఏ బార్ అని కూడా యూజ్ చేస్తాం, సమ్వేర్ ఏ బార్. ఎస్. సో ఏ డాష్ అదే ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ డాష్, ఓకే, ఏ బార్. ఓకే, జనరల్ గా మనం ఎక్కువగా ఏ బార్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఏ బార్ అనేది ఏంటి? నాట్ గెటింగ్ హెడ్ అనమాట, నాట్ గెటింగ్ హెడ్. దానికి ఆపోజిట్ అనమాట గెటింగ్ హెడ్. అది. ఎస్. అంటే ఇప్పుడు ఎస్ ఈజ్ శాంపుల్ స్పేస్, ఓకే, ఏ ఈజ్ ఈవెంట్, ఎస్ ఈజ్ శాంపుల్ స్పేస్, ఏ ఈజ్ ఈవెంట్. దెన్ ఏ బార్ ఏమవుతుంది? ఎస్ మైనస్ ఏ కదా. ఏ బార్ అనేది ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఎస్ మైనస్ ఏ. ఓకేనా? అది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కాయిన్స్ తీసుకోను నేను. ఓకే, 2 కాయిన్స్ స్టార్ట్ చేసినప్పుడు నాకు శాంపుల్ స్పేస్ ఏమొస్తుంది? హెడ్ 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 టైలు టైలు హెడ్ టైలు టైల్. సపోజ్ ఏ ఇస్ ద ఈవెంట్ అక్కరెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 1 హెడ్. ఓకే, అక్కరెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 1 హెడ్. దెన్ అప్పుడు ఏ బార్ ఏమవుతుంది చెప్పండి? ఓకే, ఏ అనేది అట్లీస్ట్ 1 హెడ్ అనేది ఈవెంట్. అప్పుడు ఏ బార్ అనేది ఏమవుతుంది? ఈవెంట్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ సెట్ ఏమవుతుంది? అట్లీస్ట్ 1 హెడ్ అంటే ఇక్కడ సెట్ ఏమవుతుంది? హెచ్హెచ్ హెచ్టి ఎస్ టిహెచ్, అట్లీస్ట్ 1 హెడ్ అన్నారు కదా. అప్పుడు ఏ బార్ ఏమవుతుంది మనకి? ఎస్ టీటీ అనమాట. ఓకేనా? సో ఏ బార్ అనేది మనకి టీటీ. అది. అంటే ఇక్కడ అట్లీస్ట్ 1 హెడ్ అన్నారు, ఇక్కడ నో హెడ్ అనమాట. నో హెడ్ అంటే టీటీ. క్లియర్? ఓకే, సో న్యూ సెషన్ స్టార్ట్ చేద్దాం.